సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జహీరాబాద్లో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు సీఎం. తర్వాత 494.67 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు సీఎం. ఇక 100 కోట్లతో 9.5 కిలోమీటర్లు నిర్మించిన నిమ్జి రోడ్డు, జహీరాబాద్లో రైల్వే బ్రిడ్జ్, మార్చ్నూర్లో 26 కోట్లతో 11.8 ఎకరాల్లో నిర్మించిన కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభిస్తారు. తర్వాత పస్తార్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి దామోదర, ఎంపీ సురేష్ శెట్కర్, ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, కలెక్టర్ వల్లూరు క్రాంతి పర్యవేక్షించారు. రైటిక సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై మరింత సమాచారం శ్రీధర్ లైవ్ లో అందిస్తారు. శ్రీధర్, టూర్ అప్డేట్స్ ఏంటి? ఇది సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో పర్యటించనున్నారు. జైరాబాద్ నియోజకవర్గంలోని పస్తాపూర్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ఉన్నాం. ఇక్కడ మరికొద్దిసేపట్లో ఇక్కడికి రేవంత్ రెడ్డి చేరుకున్న తర్వాత ఇక్కడే బహిరంగ సభ ఏర్పాటున్నప్పటికీ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ముందుగా బసవేశ్వర విగ్రహాన్ని అయితే జైరాబాద్ చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణకు వెళ్తారు. ఇక్కడ నుంచి అంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి హెలిప్యాడ్ ద్వారా చేరుకొని ఇక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఇటు అయితే బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణకు వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ ఏదైతే పస్తాపూర్లో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు సీఎం వెళ్ళనున్నారు. ప్రధానంగా నిమ్స్ ప్రాజెక్టు పరిధిలో 100 కోట్లతో ఏర్పాటు చేసిన 9 కిలోమీటర్ల 4 లైన్ల రహదారిని ప్రారంభించనున్నారు. దాంతోపాటు అయితే కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించినారు. దాంతోపాటు ఇదే జైరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 494 కోట్ల రూపాయల విలువైనటువంటి అదైతే పనులను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. గత 2-3 రోజులుగా ఇక్కడ కార్యక్రమాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పర్యవేక్షిస్తున్నారు. పోలీస్ సిబ్బంది కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సో ఇది రాష్ట్ర సరిహద్దు నియోజకవర్గం. ఇక్కడ నుంచి అయితే ఈ జైరాబాద్ ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయ నేపథ్యంలో ఇక స్థానిక జనాన్ని కూడా ఇక్కడికి స్థానిక జనం కావచ్చు, అధికారులు కావచ్చు, స్థానిక మండలాల వారీగా ఇక్కడ భారీ అయితే వారందరినీ ఇక్కడికి బహిరంగ సభలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. దాదాపు 5,000 మందికి ఒకవైపు వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షానికి కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి 5,000 మంది సీటింగ్ కెపాసిటీతో వారికి పూర్తి ఏర్పాట్లు చేశారు. సో ముందుగా ఈ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల అనంతరం బహిరంగ సభకు రానున్నారు. బహిరంగ సభకు వచ్చిన తర్వాత బహిరంగ సభలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, దాంతోపాటు స్థానిక సమస్యలపైన కూడా ఆయన సీఎం స్పందిస్తారని కూడా స్థానిక నేతలు చెప్తున్నారు. 2-3 రోజులుగా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడికి వచ్చే జనాలు అన్ని ఏర్పాట్లు చేశామంటూ కూడా చెప్తున్నారు. ప్రత్యేకించి అన్ని శాఖల అధికారులు కావచ్చు ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రధానంగా ఇక్కడ నిమ్స్ ప్రాజెక్టులో ఉన్నటువంటి రోడ్డు కీలకమైంది. నిమ్స్ ప్రాజెక్టు దాదాపు 10 ఏళ్ళుగా ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెనుకన్నట్టుగా ఉంది. సో ఇప్పుడు అయితే నిర్మించిన 4 లేన్ల రహదారి ఆ నిమ్స్ ప్రాజెక్టులో కీలకం కానుంది. ఈ నిమ్స్ ప్రాజెక్టు అభివృద్ధి పనుల్లో కీలకం కానుంది. మౌలిక వసతులు కల్పించడం, నిమ్స్ ప్రాజెక్టు పూర్తయితే నిమ్స్ ప్రాజెక్టులో పరిశ్రమలు వస్తే ఇక్కడ దాదాపు ఒకవైపు ఈ ప్రాంత ప్రజలకు అయితే ఉపాధి అవకాశాలతో పాటు ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఇక్కడ మౌలిక వసతులు కల్పించడం ద్వారా నిమ్స్ ప్రాజెక్టు చుట్టూ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని కూడా ఆశిస్తున్నారు. స్థానిక జనం కావచ్చు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తంగా సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తయినాయి. సంగారెడ్డి నుంచి మొదలుకొని హైవే పైన కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత రోడ్డు మార్గంలో బసవేశ్వర విగ్రహ అనంతరం మాచను ఏదైతే పస్తాపూర్లో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయాన్ని ఆవిష్కరించి దాని తర్వాత బహిరంగ సభ ప్రసంగించనున్నారు. సో జిల్లా నేతలు కావచ్చు, జిల్లా ఏదైతే సంగారెడ్డి జిల్లా నుంచి కూడా పలు ప్రాంతాల నుంచి ఏదైతే జనం కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో వారందరికీ కూడా ఎట్లాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం జిల్లా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు ఇక్కడికి చేరుకొని ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని అయితే ఇక్కడ నుంచి స్వాగతం పలికి ఇక్కడ బహిరంగ సభతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానంగా ఈ నిమ్స్ భూ సమస్య కూడా కొంత ఇబ్బందిగా ఉంది. గత 10 ఏళ్ళుగా భూసేకరణ సమస్య కూడా ఉంది. సో నిరసన తెలిపే అవకాశం ఉన్న వారిని కావచ్చు, ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు కూడా స్థానిక సమస్యలపైన నిరసన తెలిపే అవకాశం ఉందిగా ముందస్తు అరెస్టులు కూడా చేశారు. సో మొత్తం ఒకవైపు
స్థానిక అయితే మండలాల వారీగా ఇక్కడ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు అయితే బహిరంగ సభలో వారి సీటింగ్ కావచ్చు వీటన్నిటిని ఏర్పాటు చేశారు. మరోవైపు ఎక్కడెక్కడ బసవేశ్వర విగ్రహం నుంచి కావచ్చు, ఇటు కేంద్రీయ విద్యాలయం ప్రారంభోత్సవం కావచ్చు, 4 లేన్ల రోడ్ అయితే నిమ్స్లో ప్రారంభిస్తున్న రోడ్ల వద్ద కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో స్థానిక ఇష్యూస్ పైన కూడా అంటే ఇక్కడ స్థానిక నేతలు కూడా చాలా సమస్యలపైన రిప్రజెంట్ చేయనున్నారు. ఈ ప్రాంతంలో అయితే కాంగ్రెస్ గట్టిగా పట్టున్న ప్రాంతం కావచ్చు, దాంతోపాటు ఈ ప్రాంతంలో చాలామంది నేతలు కూడా వారి ఈ స్థానిక సమస్యలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో సీఎం ఏం మాట్లాడబోతున్నట్టు కూడా కొంత అయితే ఆసక్తిగా స్థానిక ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరి కొద్దిసేపట్లో రేవంత్ రెడ్డి జైరాబాద్ చేరుకున్నారు.